అందరికీ నమస్కారం. నేను మీ సూర్యకుమారిని. తెలుగుతన అమ్మతనం ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలోనండి చక్కగా అరటి చెట్టు నుంచి వచ్చేటువంటి పువ్వు అండి, అరటి పువ్వు అంటాం. ఆ అరటి పువ్వుతోటి ఒక కూరను తయారు చేసి చూపిస్తానండి. ఆ కూరలోకి వెళ్ళేటువంటి సమయానికి కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. అయితే ఆ కూర పేరేమిటి, దానికి కావలసిన పదార్థాలు ఏమిటి, ఈ విషయాలన్నిటినీ కూడా తెలుసుకుందాం. ఇది అరటి పువ్వు అండి. ఇది ఏమిటంటే అరటి పువ్వు అండి. ఇది ఎన్ని రోజులది అంటారండి. సరిగ్గా వారం రోజులు కలిగినటువంటి పువ్వు అండి. అంటే దీన్ని కోసేసి వారం రోజులు అయిందండి. వారం రోజులు బయట పెట్టారంటే మనం ఒక గాలి కొంచెం చల్లటి ప్రదేశంలో పెట్టుకుంటే ఇలా ఉంటుందండి. ఇలా వచ్చినా కూడా ఇవేమీ పడేయక్కర్లేదండి. దీంట్లో విటమిన్స్ ఏమీ పోదో, చాలా బాగుంటుంది. లోపలికి వెళ్ళే కొద్ది తెల్ల తెల్లగా వచ్చేస్తుంది అన్నమాట అండి. అంటే వగరు ఉండదండి, దీనికి వగరు అనేది ఉండదు ఈ పువ్వులోకి, ఎందుకంటే మగ్గింది కదా. అదే మనం ఇవాళ అరటి చెట్టు నుంచి కోసినటువంటి పువ్వు రేపటి రోజున వండుకుంటే బాగా వగరుగా ఉంటుంది. మరుసటి రోజున వండుకున్నా కొంచెం వగరుగా ఉంటుంది. ఆ వగర తగ్గడానికి ఏం వాడతారు అనేది కూడా నేను చెప్తానండి. అది అరటి పువ్వుని కందిపప్పుతోటి వండుతున్నా అండి. కందిపప్పు వేసి వండుతున్నాను. ఈ అరటి పువ్వు కండి ఈ గ్లాసుడు కందిపప్పుని తీసుకున్నానండి. ఈ కందిపప్పుని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఎలా వండాలనేది చెప్తాను. ఇక తాలింపుకి ఏమేం కావాలంటే అండి, ముఖ్యంగా జీలకర్ర అండి. ఒక కూరను బట్టి ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. ఇవి 2 ఎండుమిరపకాయలు, 2 కానీ 3 కానీ. తర్వాత కొద్దిగా 1 టీ స్పూను శనగపప్పు వేసుకోవాలండి. 1 టీ స్పూను మినప్పప్పు వేసుకోండి. ఇక రుచిని కలిగించడానికి తప్పనిసరిగా ఇంగు అండి. మన దగ్గర ఏ ఇంగు ఉన్నా పర్వాలేదు, ఆ ఇంగుని వేసుకోండి. అంటే ఇది పొడి కాబట్టి అండి 1/4 టీ స్పూన్, అంటే ఇంత ఇంగు వేసుకుంటే కూరకి రుచి వస్తుంది. ఇక ఇది ఎండు కారం అండి. ఎండు కారం అంటే అండి కొన్ని కాశ్మీరు ఎండుమిరపకాయలను, మామూలు ఎండుమిరపకాయలు, ఒక నూనె బొట్టు అంటే వేసానా లేదా నూనె బొట్టు వేసి చక్కగా దోరగా వేయించేసాక అండి మిక్సీ పట్టుకున్న కారం అండి. ఈ కారం కొన్ని కూరల్లోకి చాలా రుచిని వస్తుంది. మెత్తన కారం కొన్ని వేపడాల్లోకి కూరల్లోకి రుచి వస్తుంది. కాబట్టి దేనికి ఏది వేసుకుంటే ఏది బాగుంటుందో అలా తయారు చేసి పెట్టుకుంటాను. ఈ కారాన్ని మామూలుగా ఆడేసుకుంటే ఇలా వచ్చింది. ఈ కూరకి కారం అత్తుకోవాలి కాబట్టి ఒక పిల్లలు లేకపోతే కొంచెం కారంగా తింటామంటే 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపడుతుంది. పిల్లలు ఉంటారు కారం తినలేరు అనుకుంటే కొంచెం కారం తగ్గించేసుకోవడమేనండి. ఇక తగినంత ఉప్పు అనమాట అండి. ఎంత ఉప్పు పడుతుంది ఏమిటి అనుకుంటున్నారు? ఇది చిన్న స్పూన్ అండి. ఈ స్పూను ఉప్పు అయితే సరిపడుతుంది. అంటే 1 టీ స్పూన్ ఉప్పు అయితే సరిపడుతుంది కమ్మడు. ఇక చిటికడు పసుపు అనమాట అండి. ఇక పోపుకు కావలసినంత నూనె, అలాగే కందిపప్పు వేయించడానికి ఒక చిన్న బొట్టు వేయిస్తే దోరగా వస్తుంది. ఇక కరివేపాకు కూడా మన ఇష్టం అండి. ఉంటే 4 రెబ్బలు కరివేపాకు కూడా వేసుకోవచ్చు కూరలోకి. 4 కరివేపాకు రెబ్బలు లేకపోయినా పర్వాలేదు. ఇది మనం తయారు చేయడానికి కావలసినటువంటి పదార్థాలు. అయితే ఈ యొక్క పదార్థాలన్నీ చూశారు కదండి. కుక్కర్లో వండుకుంటే బాగా వస్తుంది. చిన్న కుక్కర్ ఇదిగోనండి. ఈ కుక్కర్లో వండుతాను. ఎన్ని విజిల్స్ రావాలి ఏంటి. మరి ఇందులో దొంగాళ్ళు అనేటువంటిది ఉంటాయండి. మనం ఇది మగ్గిన పువ్వు కాబట్టి ఇలా అనేసుకుంటే సరిపడి. మగ్గన పువ్వు అయితే కనుకండి కొద్దిగా అరిచేతికి నూనె చుక్క ఇలా రాసుకొని అప్పుడు మనం ఒలిచి, ఎందుకంటే బంక్ అనేటువంటిది ఉంటుందండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇది దొంగాడు అంటారండి. ఇది ఉండటం వలన ఇవి ఉడకవండి. అందుకోసమని దీన్ని తప్పనిసరిగా తీసుకోవాలి. సగం పైచల దాకా ఈ దొంగాళ్ళు వచ్చేస్తాయి, తీసేసుకోవాలి. ఆ తర్వాత రావండి, మామూలుగా వేసేసుకోవచ్చు. దానివల్ల ఇంకా కూరలో ఎటువంటి ప్రాబ్లం ఏమీ ఉండదు. అవి కూడా ఉడికిపోతాయి. ఇలా ఒక్కొక్కటే దొంగాలన్నింటినీ తీసేసుకుని ఇలాగ చూసారండి. ఇలాగ చేత్తో గుత్తిలా పట్టుకుంటే సరిపడుతుంది. ఇప్పుడు ఇవి చూసారండి, ఇవి దొంగాలు అనమాట. ఇవి ఉడకవు. ఇలా నల్లగా ఉంది కదా, మీకు అర్థమైంది కదండి. మొత్తం అంతా తీసేశాక దీన్ని తరుక్కోవాలని తరుక్కుని, అదే వగరగా ఉండేటువంటి పువ్వు అయితే కనుక కొద్దిగా ఉప్పు,
కొంచెం మజ్జి చుక్క చిలకరించి దాన్ని ఇలాగా నలిపేసి ఉంచుకుంటే ఆ వగరతనం అనేది తగ్గుతుంది. కానీ ఇందులోనూ మనం కూరను అది పిండేస్తే దీని యొక్క విటమిన్స్ అన్నీ కూడా పోతాయన్నమాట. కాబట్టి ఇది బాలింత్రాలకు కూడా పెడతారండి. లివర్కి సంబంధించినటువంటి రోగాలు రాకుండా కంట్రోల్ చేసేటువంటి శక్తి అరటి పువ్వుకి, అరటికాయకి అవి వాటికి ఉంటుంది. క్యాన్సర్ కూడా రానివ్వదండి. అందుకోసమని అరటి పువ్వు కనుక దొరికితే, ఇప్పుడు దొరుకుతున్నాయండి, దొరికితే అని అనక్కర్లేదండి, మనకి ఎక్కడ పడితే అక్కడ రైతు బజార్లోనూ అవి కూడా దొరుకుతున్నాయండి. కనీసం 15 రోజులకు ఒకసారైనా తెచ్చుకొని వండుకొని పిల్లలు తినము అంటారండి, మారాం చేస్తారు. మీరే 2 ముద్దలు కలిపేసి ఏదో ఇస్తానో ఎంతో బాగుంటుంది, ఒక ముద్ద తిని రుచి చూడని చెప్పో అలా కనుక వాళ్ళకి అలవాటు చేస్తే వాళ్ళు కూడా ఈ రకాన్ని తినడం అనేటువంటిది జరుగుతుందండి. ఈ అరటి పువ్వుతో వడియాలు కూడా పెట్టుకుంటారండి. అదే ఇంకొక వీడియోలో ఎప్పుడో చూపిస్తానులేండి, చూద్దురు. కానీ ఇక పువ్వుని ఒలుచుకోవటం చేస్తాను. అక్కడ ఇగోండి అరటి పువ్వు ఒలిచేసాను, అయితే తరిగేసాను కదా. మీకు ఈరంతా చూపిస్తున్నాను ఎలా తరుక్కోవాలంటే, మామూలుగా చాకు ఉంటుంది కదండి, చాకుతోటి ఇలా బల్ల పెట్టుకున్నా, లేకపోతే కత్తిపీట అయితే కత్తిపీట ఇలాగా తరిగేసు. అంత మరీ చక్కులా ఏమీ ఉండాలని ఏమీ లేదండి, సమానంగా తరిగేసుకోవచ్చు. ఇలా తరిగేసుకున్నాక మనం దొంగాలని మాత్రం మీకు ఒకసారి చూపిస్తున్నానండి. ఇదిగో ఇలాగ వస్తాయి దొంగాలు, ఇవి అర్థమైందండి. ఇంకా ఈ చివరి పువ్వు అండి మామూలుగా వేసేసుకోవచ్చు. ఇవి ఇందులో దొంగలు అనేది ఏమి ఇంకా ఉండదు, కూర మెత్తగా అయిపోతుంది. ఇది కూడా ఇలా తరిగేసుకుంటే లేతగా ఉంటుంది. కందిపప్పు దోరగా వేయించుకోవాలండి. ఇదిగో ఇందులోనే వేయించేసాను. ఇంకో చూడండి, ఇగో చూసారా దోరగా వచ్చేసింది కదా. దోరగా వచ్చేసిన ఈ కందిపప్పుకి ముందర ఒక గ్లాసుడు నీళ్లు పోసుకోవాలి. ఎందుకంటే కొంచెం ఎక్కువ తక్కువ చూసుకొని జాగ్రత్తగా ఉంటే పొడి పొల్లాడుతూ కూర వస్తుంది. ఇగో చూడండి కమ్మటి వాసన వచ్చి. పూర్వకాలంలో అవుతండి నెలకి సరిపడా కందిపప్పు 4-5 కేజీలు అలాగా మట్టి అది ఉంటుంది కదండి కుండ, దాన్ని ఇలాగా కొట్టించి ఈనెల చీపురుతోటి ఇలా మంగళం అనేవారండి. వేయించి డబ్బాల్లో పోసేవారు, ఎర్రగా వేయించి. ఇప్పుడు అయితే ఎప్పటికప్పుడే వేయించుకోవడం అది చేస్తున్నారు. నేను కూడా ఒక్కొక్కసారి కేజీ ఎంతో డబ్బాలో వేయించుకుని పెట్టుకుంటూ ఉంటానండి. అదే ఇప్పుడు నీళ్ళు పోస్తున్నాను. ఒక గ్లాసుడు నీళ్ళు, అంటే ఏ గ్లాసో మీకు చూపించాలి కాబట్టి చూపిస్తున్నానండి. ఈ గ్లాసుడు నిండా నీళ్లు పోస్తున్నాను. పోసాక ఈ తరిగిన కూరని వేసేస్తానండి. ఈ గ్లాసుడు నిండా పోస్తున్నాను. ఇదిగో పోసాక చూసుకోవాలండి, సరిపడదండి. ఇప్పుడు ఇదిగో మీకు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఈ పప్పుకి ఇంతే వచ్చింది కాబట్టి అడుగంటిపోతుంది కాబట్టి సరిపడదు కాబట్టి నేను గ్లాసుడు పప్పు పోసాను కదండి, ఈ గ్లాసుడు కూడా పోస్తున్నాను. 2 గ్లాసులు పోసాను బరాబర్. ఈ 2 గ్లాసుల నీళ్ళు మీడియంలో పెట్టి 3 కోతలు వస్తే కనుక అడుగంటదు, అది కూడా చూద్దరు. కానీ ఈ తరిగిన కూరని ఇందులోకి వేసేసుకుందాం. ఎక్కడైనా ఇలా ఉంటే ఇలా చేత్తో తింపేసుకుంటే సరిపడుతుంది. నీళ్ళు అందులో పోసేసాం కాబట్టి ఇంకా ఇగో దొంగాడు వచ్చిందండి, ఈ చేతికి ఇలా వచ్చింది, తీసేసేయాలి. తీసేసి ఇగో ఈ కూరని ఇంకా నలపవలసిన పని లేదండి. ఎందుకంటే ఇది ఏకంగా ఇంచుమించుగా వారం రోజుల పైచలు మగ్గిన పువ్వు అండి, దగ్గర 8 రోజులు దాటిన పువ్వు అనమాట అండి. ఇగో ఇందులోకి వేసేస్తున్నాను. వేసేసి తగినంత ఉప్పు, చిటికెడు పసుపు కూడా వేసేస్తానండి. అది కూడా మరి దీనికి నంజండి ఇవాళ ఇంకా ఆనపకాయ, మా మిద్దె తోటలో 2 చిన్న సన్నంకాయలు వచ్చాయండి, అది 4 బెండకాయలు వచ్చాయి. బెండకాయ తర్వాత 2 టమోటా పళ్ళు కూడా కోసుకొచ్చి పులుసు వండానండి. తీయ పులుసు అంటారు, ముక్కల పులుసు అంటారు. ఆ పులుసును వండాను. అలాగే కొత్తిమీర కారం కూడా చేశాను, అవి కూడా చూపిస్తాను. 1 స్పూనుడు ఉప్పు కూడా వేసేస్తున్నాను, ఉడికిపోతుంది. ఇందులో పులపాయ అది ఏమీ తగలలేదు కాబట్టి చక్కగా ఉడికిపోతుంది. 1 స్పూను ఉప్పు వేసేసండి. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసేస్తున్నానండి. వేసేసి అడుగు మీద కలిపేసి మూత పెడతానండి. మూత పెట్టేసిన తర్వాత మీడియంలో కొంచెం కందిపప్పు కదా 3 విజిల్స్ రాణిస్తాను. అప్పుడు కొంచెం మెత్తగా ఉంటేనే బాగుంటుంది. ఇలాగ కలిపేసి 3 విజిల్స్ రాణిస్తాను. మరి కూర వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. కొంచెం తక్కువ అనిపిస్తే కనుకను ఇంకొద్దిగా పురుషి నీళ్ళు కూడా పోసుకోవచ్చండి. నాకు కొంచెం తక్కువ అనిపిస్తోందండి కాబట్టి నేను కొద్దిగా నీళ్ళు చొక్కని పోస్తున్నాను. ఎందుకంటే మరి మళ్ళా బిరుసుగా ఉంటే తినలేం కాదు. ఇప్పుడు కరెక్ట్గా సరిపడుతుందండి. మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టేసి 3 విజిల్స్ రాణిస్తాను. ఇలాగేనండి మరి అరటి పువ్వే కాదండి, అరటి దూట
దూట అంటే చాలామంది అంటారు చూపు లైట్స్ అంటూ ఉంటారు కదా, ఆ పెరుగు పచ్చడి చేసుకోవచ్చు, బెల్లం పచ్చడి చేసుకోవచ్చు అండి, దూట పెసరపప్పు కూర వండుకోవచ్చు. నేను ఆల్రెడీ మీకు దూట పులిహార కూర పెట్టడం జరిగిందండి. ఈ దూటతోటి దూట వడియాలు కూడా పెట్టుకుంటారండి. ఇలా మనకు అంటే కొంచెం గట్టిగా అనిపిస్తుంది, పూర్వకాలం గట్టిగాను, ఇప్పుడు అయితే కొంచెం దాన్ని ఏమంటారు తినే సోడా లాంటిది వేసుకుంటే విప్పపూలా వస్తుందని చెప్తున్నారు. అదనమాట. ఎన్నో ప్రయోజనాలు ఉండేటువంటి అరటి చెట్టు యొక్క ప్రయోజనాలు ఇంత అంతా కాదండి. ఒక అరటి చెట్టు ఉంటే నెలలో 10 రోజులు కూరలో లేకపోయినా కూడా ఏదో కావించుకుని తినేయచ్చు అనేటువంటి వారని పూర్వకాలంలోను. ఇది ఉడికాక పోపు అది పెట్టడం అది చూపిస్తాను. మరి నంజుకు తయారు చేశానని చెప్పాను కదండి. ఇదిగో ఏదంటే అండి, ఇదిగో ఇది కొత్తిమీర కారం అండి. ఈ కొత్తిమీర కారం ఎలా తయారు చేసుకుంటారు? చాలా సింపులేనండి, చక్కగా చాలా బాగుంటుంది. ఇదిగో ఇది ఇడ్లీలో కూడా నంచుకోవచ్చు, ఇలాంటి కలగాయ పప్పుల్లోకి ముద్దపప్పుల్లోకి అది చాలా బాగుంటుంది. మరి ఇది ఎలా తయారు చేస్తారండి మాకు తెలియదు అని చెప్పి మీరు అనుకోవచ్చు. చాలా సింపుల్ అండి. కొత్తిమీర కారం అంటూ ఉంటాము. ఇంకోండి 2 గుప్పులు కొత్తిమీర ఉంది, ఇలాంటి ఒక 6 పచ్చిమిరపకాయలు, తగినంత ఉప్పు, చిటికెడు పసుపు వేసేయండి. ఇంక ఇంగువ అవి ఏమీ అవసరం లేదు. మనం పప్పు అంది ఒక నిమ్మకాయ సరిపడుతుంది. ఈ పులప కొంచెం ఎక్కువ అవుతుంది అనుకుంటే తగ్గించుకోవడం అండి, కొంచెం పులప కావాలంటే కొంచెం వేసుకోవడం, అంతేనండి అది తయారు చేసేది. కానీ నోటికి హితవుగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది కొత్తిమీర కారం అనమాట అండి. ముక్కల పులుసు అనేటువంటిది అందరికీ తెలుసు అండి. ఇలా చింతపండు వేసి కరివేపాకు కొత్తిమీర వేసి ముక్కల పులుసు పెట్టుకుంటారు. ఇదిగో చూసారండి, ఇది ఈ పులుసుని చక్కగా ఒక స్పూన్తో చూపిస్తున్నాను ఉండండి, మీకు అరుగు మీద కలిపి స్పూన్ తోటి చూపిస్తున్నాను. ఇగో చూసారండి, ఆనపకాయ ముక్కలు, కొంచెం బియ్య పిండి కలిపి పోస్తాము, ఆవాలు మెంతులు ఇంగువ పోపు పెడతాం అనమాట. ఇగో బెండకాయ, ఇంకా బచ్చలాకు వేయటం మర్చిపోయండి. మా పెరట్లో బచ్చలాకు కూడా ఉందండి, అదంతా కోసేసి ఓ రోజున ఎప్పుడో కండా బచ్చలి కూర వండుతాను అనమాట. అది అర్థమైంది కదండి. కూర అంతా రెడీ అయ్యాక మళ్ళీ చూపిస్తాను. ఇదిగోనండి కుక్కర్ కట్టేశాను, విజిల్ వచ్చేసింది, తీసి చూపిస్తున్నాను ఎలా వచ్చిందో మీరు చూద్దరు. కానీ ఇదిగోండి కూర ఇలా వచ్చిందండి, చూసారా, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఈ కూరలోకి ఇంకా ఇగర్చుకోవాల్సిన పని కూడా లేదు, మంచి మెత్తగా ఉడికిందనమాట. ఇందులోకి ఒక బుల్లి చెంచాడు కారం వేస్తున్నానంటే అంజాయింపుగా వేసుకుంటున్నాను అండి, నాకు తెలుస్తుంది. ఒక 1/4 టీ స్పూన్ కారపొడి వేసాను, ఎందుకంటే కారం అత్తుకుంటుంది. మరి మీకు మరొక పోపు వేయిస్తున్నానండి. ఇగో ఈ పోపులో 1 చెంచాడు మినపప్పు, 1 చెంచాడు శనగపప్పు, 1 అర చెంచాడు జీలకర్ర, 1/4 టీ స్పూను ఇంగువ, 2 ఎండుమిరపకాయలు ఇలా ముక్కలు చేసేసి 3 టీ స్పూన్లు నూనె వేసానండి. దీన్ని పోపుని వేయించేసి అందులో కలిపేస్తాను, ఇంకా ఎగర్చవలసినటువంటి పని లేదనమాట. దీనికి నంజు చెప్పాను కదండి, కొత్తిమీర కారం ఇంకో ఇలా రెడీ అయ్యింది. ఇలా కొత్తిమీర కారం రెడీ అయ్యింది, ఇలాగే ముక్కల పులుసు కూడా రెడీ అయింది. ఆ పోపు కలిపేస్తే ఈ కూర అంతా రెడీ అయిపోయినట్టండి. ఇంకా ఉప్పు అది సరిపడిందో లేదో చూసుకోవచ్చు. కొంచెం పసుపు వేసాను, కానీ పసుపు అనేది మాది కొంచెం కలర్ తక్కువగా కనపడుతుంది, లేకపోతే పచ్చగా ఉంటుందన్నమాట అండి. ఇగో ఇలా కూర వస్తుందన్నమాట. పోపు కలుపుకొని వడ్డించేసుకోవడమేనండి, కట్టకట్టలాడుతూ ఉంటుంది ఈ కూర. అర్థమైంది కదా. ఈ కూర పొద్దున వండుకుంటే రాత్రి కూడా తినచ్చు, తర్వాత కొంచెం మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టుకుని పాడేసుకోవాల్సిన పని లేదు, మరుసటి రోజున కూడా తినచ్చు అనమాట అండి. ఇది మీరు వంకాయ అని ఉంటుందండి, అరటి పువ్వు కందిపప్పు కూర అనేటువంటిది అర్థమైంది కదండి. మీరు కూడా అంటే ముందట 3 విజిల్స్ అనే చెప్పానండోయ్, కానీ తీశాను, సగం బెత్తుగా ఉండిపోయి కొద్దిగా నీళ్ళు ఉండిపోయి, మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ మరొక 3 విజిల్స్ మీడియంలో పెట్టే రానిచ్చాక సిమ్లోకి మార్చేసి 1 నిమిషం ఉంచి కట్టేశాను. కట్టేసిన తర్వాత మూత వచ్చాక ఇగో ఇలా వచ్చింది. అర్థమైంది కదండి. కూరలో అంటుకునేది లేదు, చక్కగా ఇంకా ఎగర్చవలసిన పని లేదు, చాలా బ్రహ్మాండంగా వచ్చేసింది అనమాట. పోపు కూడా వేగుతోంది, పోపును కలిపేసి కట్టకట్టలాడుతూ ఉండాలి కదా కొంతమందికి, పోపు కలిపేసుకుని వడ్డం చేసేసుకుంటారు. ఇదండి అరటి పువ్వు కందిపప్పు కూర అన్నమాట. మీరు కూడా తయారు చేసుకుని చాలా ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. మీరు కూడా తయారు చేసుకుని ఎలా ఉందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది మాత్రం మర్చిపోకండి.
మరి ఇక ఉంటాను. అందరికీ కూడా ధన్యవాదాలు. బాయ్ బాయ్. మీ సూర్యకుమారి. సర్వే జన సుఖినో భవంతు.